Good morning, friends. Now, please, we see this is a question paper of July 2015, intermediate grade, paper 1. Dear friends, ఇది స్పీడ్ పేపర్ కదా. చూద్దాము. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనము స్టూడెంట్స్ ఎవరైతే డిక్టేషన్ తీసుకున్న తర్వాత ట్రాన్స్క్రిప్షన్ చేస్తారు కదా. అయితే ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే అనుకుంటారో నేను ఎగ్జామ్ బాగానే రాశాను, మిస్టేక్స్ చాలా తక్కువనే ఉంటాయి, పాస్ అయిపోతాను అని ఉంటుంది. అఫ్ కోర్స్ కొంతమంది అదే విధంగా పర్ఫెక్ట్ రాస్తారు, కొంతమంది మిస్టేక్స్ కొంచెం తక్కువ రావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత మనకు తెలియకుండానే మిస్టేక్స్ కొన్ని పోతాయి. యాక్చువల్లీ ఆ ప్లేస్లో మనం కరెక్ట్ రాసామనుకుంటాం కానీ కొన్నిసార్లు రాయలేము. ఇది మీకు ఒక లిటిల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి. ట్రాన్స్క్రిప్షన్ ఇది ఎవరిది అంటే స్టూడెంట్, ఎవరైతే నా స్టూడెంట్ ఉన్నారో అతను ట్రాన్స్క్రిప్షన్ చేశాడు లాస్ట్ సండేకి సంబంధించిన ఎగ్జామ్ పేపర్. ఇది ఎగ్జాంపుల్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. బాగా రాస్తారు స్టూడెంట్, బట్ చూద్దాం ఒకసారి ఎట్లా మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయో అని. ఇది స్పీడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆనరబుల్ మిస్టర్ చైర్మన్ అని ఇప్పుడు నేను మీకు ట్రాన్స్క్రిప్షన్ చూపిస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇది ట్రాన్స్క్రిప్షన్. చూడండి, ఇక్కడ ఆనరబుల్ మిస్టర్ చైర్మన్ ఉంది కదా. ఇక్కడ ఏదైతే 2 డాట్స్ పెట్టానో ఈ 2 ఒమిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఐ వుడ్ లైక్ అని వస్తుంది కదా. ఇక్కడ ఐ వుడ్ తర్వాత లైక్ రావాలి, ఐ వుడ్ లైక్ టు అనేది రావాలి. కాబట్టి ఇక్కడ లైక్ టు అనేది ఒమిషన్ వచ్చేసింది. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు, మిగతాదంతా ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఇక్కడ లైక్ టు అని చెప్పాను కదా, ఇది ఇక్కడ లైక్ టు, ఇది ఒమిషన్ వచ్చేసింది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎట్ ద సెంటర్ అని ఉంది కదా. ఎట్ ద సెంటర్ తర్వాత ఇక్కడ 1 ఒమిషన్ పెట్టాను కదా, రిఫార్మ్స్ అని వచ్చింది. ఇక్కడ విత్ ద ఫార్మేషన్, ద రిఫార్మ్స్ వచ్చింది. ఇక్కడ విత్ ఉండాలి, అండ్ ప్లేస్లో విత్ ద ఫార్మేషన్ అని ఉండాలి. యాక్చువల్లీ రిఫార్మ్స్ అని రాస్తారు. ఎక్కడ విత్, ఇక్కడ ఉంది చూడండి, విత్ ద ఫార్మేషన్ అని రావాల్సింది. ఇక్కడ అండ్ ది రిఫార్మ్స్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఏ న్యూ ఉంది కదా, ఫర్ ఏ న్యూ ఉంది కదా. ఈ న్యూ ప్లేస్లో ఫర్ ఏ ఫ్యూ క్రిటికల్ అని రావాలి. ఇక్కడ ఫ్యూ క్రిటికల్ రావాలి, కాకపోతే న్యూ నేషనల్ అని రాశారు. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఫ్యూ చూడండి, ఫ్యూ, ఇక్కడ ఫ్యూ క్రిటికల్ అనేది రావాల్సింది. అక్కడ మరి న్యూ నేషనల్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ దే రిసీవ్డ్ అని ఉంది కదా. ఇక్కడ దే ప్లేస్లో హ్యావ్ రిసీవ్డ్ అని రావాలి. దే ప్లేస్లో హ్యావ్ రిసీవ్డ్, ఇక్కడ హ్యావ్ ఉంది కదా, ఇక్కడ హ్యావ్ రిసీవ్డ్ అని రావాలి యాక్చువల్లీ, బట్ దే రిసీవ్డ్ అని వచ్చింది. అదేవిధంగా ఇక్కడ డివాల్యుయేషన్ అని ఉంది కదా. డివాల్యుయేషన్ ప్లేస్లో డెవల్యూషన్, DEVOLUTION, డెవల్యూషన్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది డెవల్యూషన్ అనేది ఇది రావాలి యాక్చువల్. నెక్స్ట్ స్పాన్సర్డ్ సెంటర్ అని ఉంది కదా. స్పాన్సర్డ్ అండ్ సెంట్రల్, ఇది సెంటర్ కూడా కాదు, సెంట్రల్ రావాలి. స్పాన్సర్డ్ అండ్ సెంట్రల్ సెక్టార్ అండ్ అని రావాలి. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్పాన్సర్డ్ అండ్ అక్కడ సెంట్రల్ కాదు, అండ్ అనేది ఒమిట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కాన్షియస్ కరెక్టే అనుకుంటా, స్పెల్లింగ్ CONSCIOUS రావాలి. ఇక్కడ చిన్న డౌట్ అనిపించింది,
అందుకే నేను ఇక్కడ స్ట్రిక్ట్లీ ఎవాల్యుయేషన్ అయితే చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ నాన్ ఎసెన్షియల్ అని ఉంది కదా, అక్కడ ఏం పోయిందంటే గవర్నమెంట్ నాన్ ఎసెన్షియల్ అయితే గవర్నమెంట్ ఇక్కడ ఫ్రమ్ అని రావాలి. గవర్నమెంట్ ఫ్రమ్ నాన్ ఎసెన్షియల్ అని రావాలి. ఇక్కడ ఉంది చూడండి, గవర్నమెంట్ ఫ్రమ్ నాన్ ఎసెన్షియల్ అయితే ఫ్రమ్ అనేది ఇక్కడ ఒమిట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఒక మిస్టేక్. నెక్స్ట్ వేర్ అనేది చూడు కదా, వేర్ తర్వాత లాస్ట్ అని రాశారు. ఇది లాస్ట్ కాదు, యాక్చువల్ సచ్ని లాస్ట్ అని రాశారు. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ వేర్ తర్వాత సచ్ ఉంది, లాస్ట్ అని రాశారు మన ఫ్రెండ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, వీఆర్ ప్రపోజింగ్, ఇక్కడ వీఆర్ ప్రపోజింగ్ ఉంది. వీఆర్ ప్రపోజింగ్ పాలసీ రిఫార్మ్స్ బై విచ్ సర్వీసెస్ ఎట్ దేర్ కాస్ట్స్. ఇక్కడ వీఆర్ ప్రపోజింగ్ ఉంది, పాలసీ రిఫార్మ్స్ బై విచ్ సర్వీసెస్ ఎట్ దేర్ ఎకనామిక్ కాస్ట్స్. మళ్ళీ ఇక్కడ వీఆర్ ప్రపోజింగ్ పాలసీ రిఫార్మ్స్ అనేది 2 times వచ్చింది. ఇక్కడ వీఆర్ ప్రపోజింగ్ పాలసీ రిఫార్మ్స్ ఉంది, ఇక్కడ కూడా వీఆర్ ప్రపోజింగ్ పాలసీ రిఫార్మ్స్ బై విచ్ సర్వీసెస్ అని ఉంది. అయితే ఇక్కడ మన ఫ్రెండ్ డిక్టేటర్ 2 times డిక్టేట్ చేశారని చెప్పేసి రాసిన దాన్ని మళ్ళీ ఇక్కడ కట్ చేశారు. యాక్చువల్ అక్కడ 2 times కూడా ఉంది, బట్ 2 times లేదు, సింగిల్గానే ఉందనుకొని డిక్టేటర్ ఏమైనా పొరపాటున 2 times చెప్పారేమో అనుకొని దాన్ని రాసి మళ్ళీ కట్ చేస్తారు ఇక్కడ ఇదంతా. కాబట్టి ఈ విధంగా ఒమిషన్స్ అయితే వచ్చినాయి దానికి సంబంధించి ఆ ప్లేస్లో. నెక్స్ట్ రీడెడికేషన్ తర్వాత ఇక్కడ ఆల్ అవర్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఇది, ఇక్కడ చూడండి, రీడెడికేషన్ హాఫ్ అవర్, ఇది యాక్చువల్లీ ఇక్కడ ఆల్ అవర్ అని రాశారు మన ఫ్రెండ్. నెక్స్ట్ లైక్ టు డివోట్ ఇక్కడ డివోట్ అని రాశారు కదా. అయితే ఇక్కడ ఏముంది అంటే లైక్ టు ఎడ్యుకేట్, యాక్చువల్లీ లైక్ టు ఎడ్యుకేట్ ప్లేస్లో డివోట్ అని చెప్పేసి రాశారు. అదేవిధంగా డివోట్ తర్వాత ఇక్కడ థ్రస్ట్ అని రాశారు, THRUST థ్రస్ట్ అని రాశారు, బట్ అది థ్రస్ట్ కాదు, థ్రెడ్స్ అని వచ్చింది ఇక్కడ, థ్రెడ్స్. నెక్స్ట్ తర్వాత లిబరల్ టాలరెంట్, ఇక్కడ అండ్ అనేది ఒకటి ఒమిషన్ అయింది. ఇక్కడ చూడండి, అండ్ లిబరల్ టాలరెంట్, ఇక్కడ అండ్ ఇక్కడ ఉంది, అండ్ అనేది మన ఫ్రెండ్ రాయలేదు కాబట్టి అండ్ అనేది కూడా ఒమిషన్ కదా, ఈక్విటబుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిలీజియన్ అని ఉంది కదా, ఇక్కడ రిలీజియన్ ప్లేస్లో రిలీజియస్ అని రావాలి. ఇక్కడ రిలీజియన్ అనిపోయింది. మీరు అనుకోవద్దు రిలీజియన్ సిమిలర్ వర్డ్సే కదా, దగ్గర ఉన్నాయి కదా అని. ఎగ్జామ్లో అయితే మీకు రిలీజియస్ అట్లా రాస్తే మీరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. రిలీజియన్ అంటే రిలీజియన్ రాయాల్సిందే, రిలీజియస్ అంటే రిలీజియస్ అయితే రాయాల్సిందే. అటువంటి మిస్టేక్స్ కూడా చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంగ్రాచులేటింగ్ దట్ అనేది ఉంది. ఇక్కడ కంగ్రాచులేటింగ్ తర్వాత 3 ఒమిషన్స్ వచ్చినాయి, చూద్దాం ఏంటిది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, కంగ్రాచులేటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, కంగ్రాచులేటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం రాశారు ఫ్రెండ్, కంగ్రాచులేటింగ్ దట్ అని రాసింది, దట్ లేదు, కంగ్రాచులేటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అయితే 3 ఒమిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ ఆల్సో మార్క్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ 5-year ప్లాన్ ఉంది. అక్కడ దిస్ ప్లేస్లో ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ప్లేస్లో 6th అని ఉంది, 6th 5-year ప్లాన్, బిగినింగ్ ఆఫ్ 6th 5-year ప్లాన్. ఇక్కడ బిగినింగ్ ఆఫ్ దిస్ 5-year ప్లాన్ అని రాశారు, అక్కడ 6th అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మేకింగ్ అనేది ఉంది, చూద్దాం ఏముందో అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఎయిమింగ్ ఉంది కదా,
ఎయిమింగ్ రాయాల్సిన ప్లేస్లో మేకింగ్ అని రాశారు. ఎయిమింగ్ ఇట్ అని ఉంది, ఇక్కడ ఎయిమింగ్ ఎట్ యాక్చువల్లీ. కాబట్టి ఇక్కడ ఎయిమింగ్ ఎట్ రావాలి ఇక్కడ. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నాను ఇదంటే అంటే మనం కరెక్టే రాస్తామని చెప్పేసి అనుకుంటాము, కానీ ఇటువంటి మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫార్ములేట్ ఏ ప్రాపర్ అని ఉంది కదా. చూడండి అక్కడ ఏం తప్పు రాశారో చూద్దాం. ఫార్ములేట్ ఏ ప్రాపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఫార్ములేట్ తర్వాత ఏ ప్రాపర్ అని రాస్తారు కదా. ఇక్కడ ఫార్ములేట్ యాన్ అప్రోప్రియేట్ అని ఉంది ఇక్కడ మరి. కాబట్టి ఆ ప్లేస్లో ఫార్ములేట్ ఏ ప్రాపర్ అని రాశారు, బట్ ఇక్కడ ఫార్ములేట్ యాన్ అప్రోప్రియేట్ అనే వర్డ్ ఇక్కడ రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అని ఉంది ఇక్కడ. చూడండి మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీ తర్వాత సైన్స్ అని రాశారు కదా మన ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఇండస్ట్రీ అండ్ సైన్స్ అని ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ చూడండి ఇండస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని బాగానే రాశారు, బట్ అక్కడ డిక్టేషన్లో మాత్రం ఇండస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. కాబట్టి అండ్ అనే ఆప్షన్ అయితే అక్కడ వచ్చింది. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొవైడ్స్ ది. ఇక్కడ ఫైనాన్స్ అని రాశారు ఫ్రెండ్, మరి ఇక్కడ ఏముందో చూద్దాం. అగ్రికల్చర్ ప్రొవైడ్స్ ది, ఇక్కడ ఫౌండేషన్ అని ఉంది, ఇక్కడ మాత్రం ఫినాన్స్ అని రాశారు. నెక్స్ట్ నీడ్ ప్రాపర్ అని ఉంది, చూద్దాం. నీడ్ ప్రాపర్, ఇక్కడ చూడండి నీడ్ బెటర్ అని ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ మాత్రం ప్రాపర్ అని రాశారు మరి. తర్వాత ప్రైసెస్ అండ్ ఇన్సూరెన్స్ బికాస్ అని ఉంది, చూద్దాం. బికాస్ అని ఉంది కదా, ప్రైసెస్ అక్కడ చూడండి, ప్రైసెస్ అండ్ ఇన్సూరెన్స్ అగేనెస్ట్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఫ్రెండ్ ఏం రాశారంటే బికాస్ అని రాశారు. నెక్స్ట్ న్యాచురల్ కెలామిటీస్ విల్ గివ్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి మరి, న్యాచురల్ కెలామిటీస్ వైల్ గివింగ్ అని ఉంది ఇక్కడ, వైల్ గివింగ్. కాబట్టి ఇక్కడ మరి ఇది వైల్ రావాలి, ఇక్కడ గివ్ కూడా రాంగే, గివింగ్ అని రావాలి. వైల్ గివింగ్ అనేది ఇక్కడ రావాల్సి. తర్వాత రెనౌండ్ అని ఉంది, చూద్దాం అక్కడ. ఇక్కడ రెన్యూడ్ అని ఉంది, రెన్యూడ్. రెనౌండ్ ప్లేస్లో రెన్యూడ్ రావాల్సింది. ఇక్కడ న్యూ మెమోరాండమ్ అని ఉంది, ఇక్కడ చూడండి న్యూ మొమెంటమ్ అని ఉంది. అన్ని సిమిలర్ వర్డ్స్ మనకు దగ్గర, మనం రాసేది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇట్లా మనకు తెలియకుండానే మిస్టేక్స్ అయితే పోయే ఛాన్స్ ఉంటుంది. మెమోరాండమ్, మొమెంటమ్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ చూద్దాం, హ్యాస్ టు బి ఇంపార్టెడ్ అని ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రిపేర్డ్ కాదు, ఇంపార్టెడ్. ఇక్కడ హార్టికల్చర్ ఫిషరీస్ అని ఉంది. హార్టికల్చర్ ఫిషరీస్ మధ్యలో ఫ్లోరికల్చర్ అని ఉంటుంది. హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ అండ్ ఫిషరీస్ అని ఉంటుంది, బట్ ఇక్కడ ఫ్లోరికల్చర్ రాయలేదు కాబట్టి ఇక్కడ ఒమిషన్ అయింది. ఇక్కడ ఫ్లోరల్స్ అని రాశారు, కానీ ఇది రాంగే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫేవరబుల్ వెల్ఫేర్, ఓకే, పబ్లిక్ హెల్త్ అండ్ ఫేవరబుల్, పబ్లిక్ వెల్త్ అండ్ ఫ్రమ్ లేట్ ఏదో రాశారు, ఫ్రమ్ లేట్ వెల్ఫేర్ అనేది సంథింగ్, లేదా ఫార్మ్ లేట్ అని. చూద్దాం అక్కడ ఏముంది అని చెప్పేసి. ఎక్కడంటే ఇక్కడ చూడండి, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్ ప్రివైలింగ్. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ ప్లేస్లో ఫార్మ్ లేట్ అనేది వచ్చింది, ఇక్కడ ఫ్యామిలీ వెల్ఫేర్ అని రావాలి. ఇక్కడ నీడెడ్, 2 ఒమిషన్స్ ఉన్నాయి, అదేంటి చూద్దాం. నీడెడ్ కాదు, ఇది అండర్ ద రాయాల్సింది, నీడెడ్ అనేసి వచ్చేసింది అక్కడ. అండ్ ఇంకా ఇక్కడ బాగానే రాస్తారు, ఇక్కడ ఏం ఒమిషన్స్ పోలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ వివర్ ఏబుల్ టు నో, వివర్ ఏబుల్ టు నో ఇక్కడ ఆఫ్ అని ఉంది. ఇక్కడ ఏముంది చూద్దాం. ఇక్కడ చూడండి, వివర్ ఏబుల్ టు నో అబౌట్ ద ఉంది ఇక్కడ. ఇక్కడ ఫ్రెండ్ మాత్రం నో ఆఫ్ ద అని రాశారు, ఇక్కడ అబౌట్ ఉండాలి. తర్వాత డిఫరెంట్ పార్ట్స్ అండ్ ఇట్స్ యూజెస్ అని రాశారు ఇక్కడ. చూద్దాం, ఇట్స్ యూజెస్ అక్కడ ఏంటి అనేది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ పార్ట్స్ అండ్
ఇట్స్ వేరియస్ యూజెస్ అంట. వేరియస్ అనేది ఒమిట్ అయింది ఇక్కడ. ఇంకా ఓన్లీ ద పార్ట్, వీ హ్యావ్ లెర్న్డ్ ఓన్లీ ద పార్ట్ అని ఉంది ఇక్కడ. చూద్దాం రియల్గా ఏముందనేసి. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ లెర్న్డ్ ఓన్లీ టు ఆపరేట్, ఓన్లీ టు ఆపరేట్, కానీ ఇక్కడ ఓన్లీ ది పార్ట్ అని రాశారు ఇక్కడ. నెక్స్ట్ ద మెషిన్ అండ్ నాట్ నథింగ్, ద మెషిన్ అండ్ నాట్ నథింగ్ అని ఉంది ఇక్కడ. చూద్దాం నాట్ నథింగ్ ప్లేస్లో ఏముంది అని చెప్పేసి ఇక్కడ చూడండి. నాట్ నోయింగ్, ఇది నాట్ నోయింగ్కి బదులు నథింగ్ అని రాశారు. కాబట్టి ఇటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వీఆర్ ఫేసింగ్, ఇక్కడ 2 ఒమిషన్స్ వచ్చినాయి, ఏంటిదో చూద్దాం. వీఆర్ ఫేసింగ్, ఇక్కడ చూద్దాం మరి. ఇక్కడ ఉంది చూడండి, వీఆర్ ఫేసింగ్ అట్ ప్రజెంట్ అని ఉంది, వీఆర్ ఫేసింగ్ అట్ ప్రజెంట్. బట్ ఇక్కడ ఫ్రెండ్ ఏం రాశారు, వీఆర్ ఫేసింగ్ అండ్ రిక్వెస్టెడ్ అని ఉంది. అయితే వీఆర్ ఫేసింగ్ అట్ ప్రజెంట్ అండ్ రిక్వెస్టెడ్ రావాలి, అట్ ప్రజెంట్ అనేది ఒమిషన్ అయింది. నెక్స్ట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది మ్యాషిన్ అండ్, ఇక్కడ ఏముందో చూద్దాం. ద ప్రాబ్లమ్ ఆఫ్ ది మ్యాషిన్, ద ప్రాబ్లమ్ ఇక్కడ ఉంది, ద ప్రాబ్లమ్ ఆఫ్ ద మెషిన్ అండ్ టు మేక్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఏం రాశారు, ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాషిన్ అండ్ ఇక్కడ TO2 అనేది ఒమిషన్ టు మేక్, కాబట్టి ఇక్కడ 2 లేదు. నెక్స్ట్ వి రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్ టు కైండ్లీ సెండ్ యువర్ ఇంజనీర్ అని ఉంది, ఇక్కడ ఏమైనా ఒమిషన్ వచ్చిందా. సెండ్ యువర్ సర్వీస్ ఇంజనీర్ అని రావాలి, సెండ్ యువర్ ఇంజనీర్ ఉంది, ఇక్కడ సర్వీస్ అని రావాల్సింది. దాని తర్వాత ఇక్కడ అయిపోయింది ట్రాన్స్క్రిప్షన్. సర్వీస్ ఇంజనీర్ ఎట్ ద ఎర్లియస్ట్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ శివ ప్రిన్సిపల్, ఇది కరెక్ట్. ఇవి కొన్ని స్పెల్లింగ్స్ గురించి చెప్పడానికి ఇక్కడ నేను రాశాను. ఇక్కడ డెవల్యూషన్, కాన్షియస్, థ్రెడ్స్, మొమెంటమ్, ఒకసారి పెన్సిల్ స్పెల్లింగ్ చెక్ చేసుకోమని. మొత్తం 47 మిస్టేక్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్కి. 35 మార్క్స్ ఇచ్చారు ఇక్కడ. ఇది 10 minutes స్పీడ్ డ్యూరేషన్కి సంబంధించింది. ఓకే డియర్ ఫ్రెండ్స్, దేనికి ఇది అంతా చెప్పడం అంటే, మనం అనుకుంటాం ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత నేను బాగానే రాశాను, మిస్టేక్స్ అసలు పోవు అని అనుకుంటాం, కానీ మనకి తెలియకుండా మిస్టేక్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే దీనికి సంబంధించి, ట్రాన్స్క్రిప్షన్ సంబంధించి. ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు అని చెప్పేసి నేను డిక్టేట్ చేశాను అండ్ కరెక్ట్ చేశాను నేను అది. ఓకే, మీకు ఇది వీడియో యూజ్ అవుతుంది అనుకుంటా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.